పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న రైతులకి అందరి లెక్క ముందుగాల నగదు సాయం అందలే. జర జల్దీ ఇయ్యాలంటూ కాట శ్రీనివాస్ గౌడ్ పోయి మంత్రి తుమ్మలని కోరిండు. ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి అయితే ఏకంగా సీఎంకి ఉత్తరం రాసిండు. రైతు భరోసా ఇయ్యకుంటే ఓఆర్ఆర్ మీద కూసుంటామని హరీష్ రావు హెచ్చరించిండు. ఇక్కడి రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమన్నాడు. అట్లేం లేదు, వాళ్ళకు కూడా ఇస్తామని గవర్నమెంట్ అందరి ఖాతాలలో డబ్బులు జమ చేసింది. మాట ఇచ్చినాం నిలబెట్టుకున్నామని కాట శ్రీనివాస్ గౌడ్ సంబరాలు చేసిండు. కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా కండువాలు తిప్పారు. ఇక సీఎంకు లెటర్ రాసిన ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డిని కూడా లోకల్ లీడర్లు కలిసిరు. ఆయనకి శాలువా కప్పి సన్మానం చేసిరు. మా దెబ్బకే ప్రభుత్వం దిగొచ్చింది, అందుకే పటాన్చెర్ల రైతులందరికీ నగదు సాయం అందించిందని బీఆర్ఎస్ నేతలు అంటుర్రు. అందరు కలిసి హరీష్ రావును కలిసిరు, కృతజ్ఞతలు చెప్పిర్రు. ఎట్లయితేంది, మాకైతే డబ్బులు వచ్చాయని పటాన్చెరు రైతులు ఖుషీగా ఉన్నారు.